అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో 3 నెలల క్రితం సచివాలయ సిబ్బంది ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో భాగంగా ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్‌కి ఇంట్రెస్ట్ ఉన్నారో వారి యొక్క సర్వే అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో, ఈ సర్వేకి సంబంధించి ప్రస్తుతం ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ రిజిస్టర్ చేసుకున్నారో వారి యొక్క విద్యార్హతలు మరియు వారి యొక్క గ్రామము, అలాగే వారి యొక్క సర్టిఫికేట్స్, విద్యార్హతకు సంబంధించి సర్టిఫికేట్స్ వంటి డీటెయిల్స్ అప్లోడ్ చేయడానికైతే మాడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. సో, దాని గురించి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మొదటిసారి చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఖచ్చితంగా ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. The objective of this module is to capture structured data from individuals who have completed ITI, diploma, graduation or higher qualifications and are interested in work from home opportunities. సో, ఈ మాడ్యూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అలాగే అంతకుమించి హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి వారి యొక్క ఇంట్రెస్ట్, అంటే వారికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్నారు అనేటువంటి వివరాలన్నీ కూడా ఎంటర్ చేయడానికి ఈ మాడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ద మొబైల్ అప్లికేషన్ విల్ గ్యాదర్ పర్సనల్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్టిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇండివిజువల్స్ టు మ్యాచ్ దెమ్ సూటబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్. సో, ఈ సర్వే ద్వారా ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇంట్రెస్ట్ చూపించారో వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, పర్సనల్ వివరాలు, అలాగే సర్టిఫికేట్స్ వంటి వివరాలన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో, ఈ విధంగా వారి యొక్క విద్యార్హతలు మరియు వారి యొక్క సర్టిఫికేట్స్ ఆధారంగా వారికి ఏ విధమైనటువంటి వర్క్ అయితే ఇంటి నుంచి చేయగలరో దానికి సంబంధించిన వివరాలను అయితే ఇందులో సర్వే చేయవలసి ఉంటుంది. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్కు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో మీకు సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, అంటే డిగ్రీ పూర్తి చేసిన వారికి సంబంధించిన మార్క్స్ లిస్టు అలాంటివన్నీ కూడా మీరు అందుబాటులో పెట్టుకోండి. సచివాలయ సిబ్బంది వచ్చినప్పుడు మీకు సంబంధించిన డేటా అయితే ఆ మొబైల్ యాప్లో వాళ్ళు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో, ఎటువంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మీకు తెలియజేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ అందు వాళ్ళకి ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుందండి. వర్క్ ఫ్రమ్ హోమ్ మాడ్యూల్ ఈ విధంగా ఎవరైతే అప్పుడు ఇంట్రెస్ట్ అని చెప్పారో వారి యొక్క నేమ్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో, ఈ నేమ్స్ వారికి మాత్రమే వాళ్ళు సర్వే నిర్వహించవలసి ఉంటుంది. సో, వాళ్ళు సర్వే చేయాలంటే ముందుగా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ యాప్లో నేమ్స్ చూపిస్తున్నాయో ఆ వ్యక్తి యొక్క అథెంటికేషన్, ఖచ్చితంగా అథెంటికేషన్ అయితే అడుగుతుందండి. అంటే ఆ పర్సన్ యొక్క బయోమెట్రిక్, లేకపోతే ఫేషియల్, లేకపోతే ఓటీపీ ద్వారా ఫస్ట్ వారి యొక్క అథెంటికేషన్ తీసుకున్న తర్వాతనే సర్వే అయితే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో, వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించారో వాళ్ళు ఈ విధంగా ఓటీపీ ద్వారా దాన్ని సర్వే అయితే స్టార్ట్ చేయవలసి ఉంటుంది. సో, ఇక్కడ చూసినట్టయితే ఆఫ్టర్ సక్సెస్ఫుల్ అథెంటికేషన్ ద డీటెయిల్స్ ఆఫ్ ద సిటిజన్ అపియర్ యాజ్ షోన్ ఇన్ ద ఇమేజ్. సో, మీ అథెంటికేషన్ ద్వారా ఓపెన్ చేసుకున్నాక మీ డీటెయిల్స్ అయితే ఫ్రీ ఫిల్గా రావడం జరుగుతుంది. సో, మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అలాగే మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేది అయితే రావడం జరుగుతుంది. సో, తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే వెరిఫై చేయవలసి ఉంటుంది. సో, మీకు ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది. ఓటీపీ ద్వారా మీరు మొబైల్ నెంబర్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా మస్ట్ అండ్ షుడ్గా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవి స్టార్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి వీటిని కంపల్సరీగా ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి స్టార్ మార్క్స్ ఉన్నటువంటి మస్ట్ అండ్ షుడ్గా సిబ్బంది అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో, మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా మీరు అందుబాటులో రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మీకు లాంగ్వేజెస్, మీకు ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు. సో, ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్షన్లో మీకు తెలిసిన లాంగ్వేజ్నే ఎంటర్ చేయండి. ఎందుకంటే ఊరికే ఉన్నాయి కదా ఆప్షన్ అని ఎక్కువ పెట్టకండి. మీకు కరెక్ట్గా తెలిసి ఉన్న వాటిని మాత్రమే ఎంటర్ చేయండి. సో, ఒకవేళ మీకు తెలియని భాషకు సంబంధించి ఏదైనా వర్క్ ఒకవేళ మీకు ఫ్యూచర్లో గవర్నమెంట్ అలాట్ చేస్తే అప్పుడు ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి మీకు జెన్యూన్గా తెలిసిన వాటిని మాత్రమే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్
ద క్వశ్చన్ ఆఫ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ విల్ అపియర్. ప్లీజ్ సెలెక్ట్ ద హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్ ది సిటిజన్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్. మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ అంటే మీరు డిగ్రీ చేశారా, డిప్లొమానా, ఐటీఐయా, లేకపోతే అంతకుమించి పీజీ కానీ పిహెచ్డి కానీ వంటి ఏది చేసి ఉంటే వాటి యొక్క డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఫీల్డ్ ఆఫ్ స్టడీ స్పెషలైజేషన్ అంటే మీరు ఏ రంగంలో, మీరు డిగ్రీ అనేది ఏ దానిలో చేశారు, బీఏనా, బీజెడ్సీనా, లేకపోతే బీటెక్ వంటి వివరాలు అయితే ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ సీజీకే అంటే మీ యొక్క మార్క్స్ పర్సంటేజ్. సో మీ యొక్క సర్టిఫికేట్లో ఎంత అయితే ఉందో వాటిని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పాస్అవుట్ ఇయర్. మీరు ఏ విద్యార్హత అయితే మీరు ఇక్కడ డిగ్రీ పెడితే డిగ్రీ, పీజీ పెడితే పీజీ, ఆ డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు డిగ్రీ ఒకవేళ 2018 అయిపోయింది అనుకోండి, 2018లో పాస్ అవుట్ అని పెట్టండి. ఒకవేళ మీరు పీజీ చేసినారు, మా క్వాలిఫికేషన్ పీజీ అని పెట్టాను, నా పీజీ 2021లో అయిపోయింది అట్లా అనుకుంటే కదా 2021 పాస్ అవుట్ ఇయర్ పెట్టి దానికి సంబంధించిన మార్క్స్ అయితే పర్సంటేజ్ ఎంటర్ చేయండి. తర్వాత ముఖ్యమైనదండి అప్లోడ్ సర్టిఫికేట్. సో మీరు ఏ విద్యార్హత అయితే చూపించారో దానికి సంబంధించి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో మీ యొక్క సర్టిఫికేట్ను ఖచ్చితంగా మీరు అందుబాటులో పెట్టుకోండి. సో మీరు వాళ్ళు మీకు సర్టిఫికేట్ చూపించినట్టయితే వాళ్ళు డైరెక్ట్గా దాన్ని ఫోటో తీసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది మాత్రం చాలా ముఖ్యమండి. ఎందుకంటే మీరు ఏ రంగంలో వర్క్ చేయాలనేది మీ సర్టిఫికేట్ ఆధారంగానే అది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఐటీ అయితే ఐటీఐ, డిప్లొమా అయితే డిప్లొమా, లేకపోతే గ్రాడ్యుయేషన్, బీటెక్ వంటి ఏదైనా ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్లు మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ప్లీజ్ సెలెక్ట్ ద లొకేషన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్. అంటే మీరు ఎక్కడ చదివారు, అంటే విత్ ఇన్ ఏపీలోనైనా, లేకపోతే అవుట్ సైడ్ ఏపీనా, లేదా అవుట్ సైడ్ ఇండియానా. సో మీ గ్రాడ్యుయేషన్ లేదా మీరు విద్యార్హత ఏదైతే ఇచ్చారో దాన్ని ఎక్కడ కంప్లీట్ చేశారని అయితే సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో లొకేషన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, సో ఏ జిల్లాలో చదివారు, అలాంటి డీటెయిల్స్ మీరు తెలియజేయవలసి ఉంటుంది. సో ఆ జిల్లాలో కాలేజ్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. మీరు సిబ్బందికి మీ కాలేజీ తెలియజేసినట్టయితే వారు ఆ కాలేజ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు మీ సర్టిఫికెట్లో మీరు ఏ కాలేజ్ అయితే ఉందో కరెక్ట్గా అదే ఎంటర్ చేయండి. రాంగ్గా మాత్రం చెప్పకండి, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఇబ్బంది పడతారు. అలాగే లొకేషన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషను, ఇన్ కేస్ ఆఫ్ అవుట్ సైడ్ ఉంటే మీరు అవుట్ సైడ్ అయిపోయినా సెలెక్ట్ చేసుకోండి. ఏ స్టేట్లో అనేది కూడా మనకు ఆప్షన్ చూపిస్తుంది. ఒకవేళ మీరు అవుట్ సైడ్ ఇండియా ఉంటే కూడా దానికి కూడా సంబంధించి ఆప్షన్ అయితే ఎంటర్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఇది అయితే స్టార్ మార్క్ లేదు, ఇది ఆప్షనల్ అండి. మీరు ఇందాక మీరు చెప్పిన క్వాలిఫికేషన్, ఏ క్వాలిఫికేషన్ అయితే మీరు వర్క్ చేయాలనుకున్నారో ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్తో పాటు అదనంగా ఏవైనా చేసి ఉన్నట్టే దానికి సంబంధించి కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారు, మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ చేసాము ఇంకా తర్వాత ఏమీ చేయలేదు అనుకుంటే ఓకే, దీన్ని నో, ఏం అవసరం లేదు, చేసింటే ఎస్ఎన్ పెట్టండి, లేకపోతే లేదనమాట. సో ఈ విధంగా ఈ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది. అప్లోడ్ సర్టిఫికేట్ అండి, అంటే ఇది ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అప్లోడ్ అనమాట. సో మీరు మీ విద్యార్థికి సంబంధించి ఏదైనా ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కానీ మీకు ఉందంటే దానిని కూడా ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే సర్టిఫికేట్ యొక్క నంబరు, దాని యొక్క ఇష్యూ డేట్, ఎక్స్పైరీ డేట్ వంటి వివరాలు సిబ్బందికి తెలియజేయవలసి ఉంటుంది. సో మీకు ఎలా ఎన్ని ఒకటి ఉంటే ఒకటి, రెండు ఉంటే రెండు, ఇక్కడ మనకు యాడ్ ఆప్షన్ కూడా ఉంది. సో అలా ఎన్ని ఉంటే అన్నీ అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్గా ఇవన్నీ చెక్ చేసుకున్నాక సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఈ సర్వే ద్వారా మెయిన్గా ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించారో వారి యొక్క డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, వారికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ వీడియోలో తెలియజేసినట్టు వీటిని మీరు అందుబాటులో ఉంచుకున్నట్టయితే సర్వేకి వచ్చినప్పుడు
సచివాలయ సిబ్బందికి మీ వివరాలన్నీ తెలియజేసి మీరు సర్వే అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ సర్వే తర్వాత ఇది ఫైనల్ కాదండి, దీని తర్వాత ఇంకొక నెక్స్ట్ కూడా సర్వే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సనల్ డీటెయిల్ తీసుకొని తర్వాత దీనికి సంబంధించి ఏ ఏ రంగంలో ఎంతమంది ఉన్నారు అనే లిస్ట్ అవుట్ అయితే రెడీ చేయడం జరుగుతుంది. సో ఆ లిస్ట్ ప్రకారము మీకు ఆ ఏరియాలో ఈ వర్క్ అయితే కేటాయించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే మీకు తెలియజేస్తాను.